ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. మాతృభాషకు లేదు మనుగడ, బోధనలో, పాలనలో, నిత్య వ్యవహారాలలో ప్రతినిత్యం వినిపిస్తుంది పరభాషా రగడ. కనికరం లేదు పాలకులకు, గౌరవం లేదు పాలితులకు. అమ్మ భాషను అటకెక్కిస్తూ అన్ని చోట్ల ఆంగ్లాన్నే విధిగా వాడేస్తూ ఎన్నాళ్లిలా ఎన్నేళ్లిలా భాషా బానిసత్వంలో సాగుదాం. అరువు మాటలతో బరువు భావాల పరాయీకరణలో బతికేద్దాం. తెలుగు నుడులను బడులకు దూరం చేద్దామంటూ పరభాషపై క్రమక్రమంగా పెరుగుతున్న మోజును, స్వభాషపై వీడుతున్న మమకారాన్ని కవిత్వీకరించారో కవి. అలాంటి తెలుగు భాషా విశేషాలను విభిన్న అంశాల ద్వారా మీ ముందుకు తెస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపచేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. నిర్లక్ష్యంతో కూడిన ధోరణిని ఇలా అంటారు: ఏ నగుబాటు, బి సరసం, సి వంచన, డి పెడసరం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నగుబాటు అయితే ఏ, సరసం అయితే బి, వంచన అయితే సి, పెడసరం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి: నిర్లక్ష్యంతో కూడిన ధోరణిని ఇలా అంటారు: ఏ నగుబాటు, బి సరసం, సి వంచన, డి పెడసరం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నగుబాటు అయితే ఏ, సరసం అయితే బి, వంచన అయితే సి, పెడసరం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. చిన్న చిన్న పదాలతో ప్రవాహం లాంటి పాట రాయగలరు ఆత్రేయ. మనసుకి భాష్యం చెప్పిన అక్షరయోగి. మామూలు మాటల్ని పాటలుగా చేసిన ప్రతిభాశాలి. సీతారాముల కళ్యాణం చిత్రంలోని కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే పాట ఆత్రేయ ప్రతిభకు, మన భాషా మాధుర్యానికి మంచి ఉదాహరణ. చిత్రంలో నాయికా నాయకులు వారి వివాహాన్ని ఊహించుకునే సందర్భంలో వస్తుంది ఈ పాట. చిత్ర కథకు, సన్నివేశాలకు తగినట్లుగా ఆత్రేయ రామాయణ కథను పాటలో అత్యద్భుతము మనము ఎడబాటు క్షణము అంటూ నాయికా నాయకుల మనసులను ఆవిష్కరిస్తూ ఈ పాటను ప్రారంభించారు. ఇక పల్లవిలో వారి పెళ్లిని సీతారాముల కళ్యాణంగా భావించి మాంగళ్య ధారణ శుభలగ్నమేనని రాశారు. చరణాల్లో అటు రామాయణాన్ని, ఇటు చిత్రకథను ఒకేసారి చెప్తూ వారి మనసుల్లోని ప్రేమను కలిపి చెప్తూ వారిలోని మరులే మరుమల్లె విరిమాలని, మురిపాల ముత్యాలే తలంబ్రాలని రాశారు. ఆ తర్వాత వారిరువురి హృదయాల నాదాలే వేదాలని, అంతరంగాలే వేదికని చెప్పారు. మూడో చరణంలో నాయికా నాయకుల ప్రేమలోని గాఢతను వారితోనే చెప్పిస్తూ వలచాము నిలిచాము దీక్షగా, మనసైన మనసొకటే సాక్షిగా అని రాశారు కవి. ఇక పాటలో చివరిగా వారి భవిష్యత్తును కూడా వర్ణిస్తూ గెలిచాము కలిశాము దివిమెచ్చగా, కలకాలముందాము నులివెచ్చగా అని వారిలోని కాంక్షను కూడా వెలిబుచ్చారు పాటలో ఆత్రేయ. పాటలో వనవాసము, మధుమాసము, ఆకాశము, శ్రావణము, విరిమాలగా, తలంబ్రాలుగా, సాక్షిగా, దీక్షగా, దివిమెచ్చగా, నులివెచ్చగా వంటి అంత్యప్రాసలు శ్రావ్యతతో ఆకట్టుకున్నాయి. ప్రేమను తుదిలేని ఆకాశంగా, రోజులను పూర్ణిమా శ్రావణంగా, హృదయనాదాలను వేదాలుగా, అంతరంగాలను వేదికగా భావించడం ఉపమాలంకారాలకు మంచి ఉదాహరణలు. మన తెలుగు భాషలోని అందమైన పదబంధాలతో, అరుదైన ప్రయోగాలతో ఈ పాట ఎప్పుడు విన్నా మన మనసుల్ని ఇట్టే కట్టిపడేస్తుంది. కథలంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. నీతిని బోధిస్తూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆనందాన్ని పంచే కథలు మనకెన్నో ఉన్నాయి. అలాంటి అచ్చమైన తెలుగు కథలకు నేటి చిన్నారులు దూరమవుతున్నారు. అందుకే కథకు నవరసాలను జోడించి అబ్బురపరచడానికి మీ ముందుకొస్తున్నారు ప్రముఖ బాల సాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ. మనం పిల్లలకి చక్కటి భాష నేర్పాలి, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే చక్కటి కథలు చెప్పాలి. యుక్తిని, చమత్కారాన్ని ప్రబోధించే ఉత్సాహభరితమైన కథలు చెప్పడం ద్వారా పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది, భాష పట్ల అనురక్తి పెరుగుతుంది. ఇలాంటి ఒక మంచి కథ మనం ఇప్పుడు విందాం. అనగా 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 ఒక ఊళ్ళో రామానంద స్వామి అని ఒక సాధువు ఉండేవాడు. ఆయన దగ్గరికి వచ్చే భక్తులకి ఎన్నో సలహాలు ఇస్తూ ఉండేవాడు. అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ పక్క వాళ్ళకి సాయం చేయాలి, ప్రతినిత్యం భగవంతుడిని ప్రార్థించాలి,
ఇలాంటి మంచి విషయాలు చెప్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికి భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆయన సలహాలు తీసుకొని ఆయనకి మొక్కి వెళుతూ ఉండేవాళ్ళు. ఒకసారి ఆయన ఏం చేశాడంటే పక్క ఊరికి ప్రయాణం అయ్యాడు. మధ్యలో ఒక అడవి మార్గం ఉంది. అడవిలోని అలాగ వెళ్ళగా కొంచెం దూరం వెళ్ళేసరికి ఆయాసం వచ్చింది. ఒక చెట్టు నీడన విశ్రమించాడు. కొంచెం అలసట తీరిన తర్వాత ఆ పక్కనున్న చెరువులో మంచినీళ్ళు తాగి మళ్ళీ ప్రయాణం మొదలెట్టాడు. ఉన్నట్టుండి ఆయనకి ఒక సింహం అరుపు వినిపించింది. ఆ సింహం తన మీదకి వచ్చేస్తుందేమో, చాలామంది అడవి నుంచి ప్రయాణం చేద్దాము అని అనుకుంటున్నాను అనగానే అక్కడ అడవి జంతువులు ఉన్నాయి, పులులు సింహాలు ఉన్నాయి, వెళ్ళకండి ఒంటరిగా వెళ్ళకండి అని చెప్పేసి చెబితే నేను వినకుండా వచ్చేసాను, ఇప్పుడు ఏమిటి నా పరిస్థితి అని అతను ఆలోచిస్తున్నంతలోనే ఆ సింహం అరుపు మళ్ళీ వినిపించింది. అది ఉన్నట్టుండి దగ్గరగా అవుతూ ఉంది. దగ్గర అవుతూ ఉంటే ఏం చేయాలో పాలుపోలేదు, పరిగెత్తే సత్తువ లేదు. అప్పటికే చాలా దూరం నడిచి వచ్చాడు ఆయన. అంతలోనే మళ్ళీ సింహం గాండ్రింపు వినిపించింది. అంత దూరంలో సింహం కనిపించింది. వణికిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా, నా పరిస్థితి ఏమిటి అని అనుకుంటున్నాడు. సింహం వేగంగా దగ్గరికి వచ్చింది. దగ్గరికి రాగానే ఇంకా ఆ రామానంద స్వామికి ఏమీ పాలుపోలేదు. నా మరణం ఖాయం, ఈ సింహం నా మీద పడి తినేస్తుంది అని చెప్పేసి అతను ఏం చేశాడంటే చివరి క్షణాల్లో భగవంతుడిని ప్రార్థిద్దాం అని చెప్పేసి మోకాల మీద కూర్చున్నాడు. మోకాల మీద కూర్చొని రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని భగవంతుడా నన్ను రక్షించు అని చెప్పేసి మనసులోని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఒక 5 నిమిషాల సేపు చేశాడు ప్రార్థన. 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆశ్చర్యం. ఎదురుగా సింహం అంత దూరంలోనే 4 అడుగుల దూరంలోనే ఉంది సింహం. అది కూడా మోకాల మీద కూర్చుంది. కళ్ళు మూసుకొని ఆకాశం వైపు తల ఎత్తి అది కూడా ప్రార్థన చేస్తుంది. అంటే ఆశ్చర్యపోయాడు రామానంద స్వామి. నా ప్రార్థన ఫలించింది, నిజంగా నా మీదకి ఉరికి నన్ను తినబోయే సింహాన్ని కూడా మార్చేసింది, భగవంతుడు నా మొర విన్నాడు అని చెప్పి చాలా ఆనందపడ్డాడు. ఆనందపడిన తర్వాత ఆ సింహం వైపే చూస్తున్నాడు. ఆ సింహం కళ్ళు తెరిచింది. ఆ సింహాన్ని చూసి అన్నాడు, ఓ సింహరాజమా, చాలా సంతోషంగా ఉంది, నీలో మంచి మార్పు వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నువ్వు నా మీదకి పడబోయే సమయంలోనే నేను భగవంతుడిని ప్రార్థించాను, భగవంతుడా ఈ సింహం బారి నుంచి నన్ను రక్షించు, నాకు ఎలాంటి అపాయం లేకుండా చూడు అని చెప్పేసి నేను ఆ భగవంతుడిని ప్రార్థించాను. ఆ భగవంతుడు నా మాట విన్నాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అది సరే కానీ నువ్వు కూడా కళ్ళు మూసుకొని 2 ముందు కాళ్ళు పైకెత్తి ప్రార్థించావు కదా, నువ్వేంటి ప్రార్థించావు, నువ్వు కూడా మంచి విషయాలు ప్రార్థించుంటావు, ఏం ప్రార్థించావు అని చెప్పి సింహాన్ని అడిగాడు. ఆ సింహం పకాలు నవ్వింది. అది ఏమిటి సింహరాజమా అలాగే నవ్వుతున్నావు అన్నాడు. నిన్ను రక్షించమని నువ్వు ప్రార్థించావు, నా బారి నుంచి రక్షించమన్నావు, నీకు ఎలాంటి అపాయం లేకుండా రక్షించమని దేవుడిని ప్రార్థించావు, నీ దేవుడు నీ మొర విన్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ నాకు ప్రతిరోజు అలవాటు ఏంటంటే ఎదురుగా ఆహారం కనిపించినప్పుడు నేను మామూలుగా ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటాను, స్వామి నేను ఆహారం తినేటప్పుడు ఎలాంటి ఎముక కూడా నా గొంతులో పడకుండా నన్ను హాయిగా ఆహారం భుజించనివ్వు అని చెప్పి నేను ప్రార్థించి అప్పుడు ఆహారం తింటాను. ఇది రోజు నాకు అలవాటే. ఇప్పుడు నిన్ను హాయిగా తినబోతున్నాను అని చెప్పేసి గపిక్కిన వాడి మీదకి దూకి వాడిని చంపేసింది. ఎవరి ప్రార్థన వాడదంటే ఇదే. చమత్కారపూరితమైన ఈ కథ పిల్లల్లోని ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. ఎదుటివాళ్ళు ఆలోచన ధోరణి ఎలా ఉంది, మన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అనేది ఈ కథ వలన మనకి అర్థమవుతుంది. ఇలాంటి చక్కటి చమత్కారం చలోక్తిగా ఉండే కథలు మనం పిల్లలకి చెప్పాలి. ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పగలిగే స్థాయికి తీసుకొచ్చి భాష మీద వాళ్ళకి పట్టు ఏర్పడేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. నిర్లక్ష్యంతో కూడిన ధోరణిని ఇలా అంటారు: ఏ నగుబాటు, బి సరసం, సి వంచన, డి పెడసరం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నగుబాటు అయితే ఏ, సరసం అయితే బి, వంచన అయితే సి, పెడసరం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. నిర్లక్ష్యంతో కూడిన ధోరణిని ఇలా అంటారు: ఏ నగుబాటు, బి సరసం, సి వంచన, డి పెడసరం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నగుబాటు అయితే ఏ, సరసం అయితే బి, వంచన అయితే సి, పెడసరం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని,
పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. తెలుగువారు సేవించేటువంటి భోజన పదార్థాల మీద చాలా చమత్కార పద్యాలు ఉన్నాయి. ప్రత్యేకించి గోంగూర పచ్చడి మీద కూడా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరొక చమత్కార పద్యం కవి ఎవరో తెలియదు కానీ గోంగూర పచ్చడిలో ఏం కలుపుకోవాలో, ఎలా తినాలో, ఎలా వేయించాలో, ఎలా పోపు పెట్టాలో కూడా చెప్పారు. వెల్లుల్లి పెట్టి పొగచిన పొల్లని గోంగూర రుచిని పొగడగవశమ, మొల్లముగ నూనె వేసుక కొల్లగ భుజింపవలయు గువ్వల చెన్న. గువ్వల చెన్న శతకంలోది ఇది. గువ్వల చెన్నడే రాశాడని అంటూ ఉంటారు. లేదు ఆ మకుటంతో వేరే వాళ్ళు రాశారనే వాళ్ళు కూడా ఉన్నారు. స్పష్టంగా పేరుంది కాబట్టి గువ్వల చెన్నడే అనుకుందాం హాయిగాను. తెలుగు వాళ్ళకి తగిన పేరు అది. ఎంత ఆ రుచుల గురించి ఎంత పద్ధతిగా చెప్పారో చూడండి. మంచి ఆసక్తి కలిగల. నాకు ఇష్టం లేదనేవాడు కూడా తినాలంతే. రుచి మీద పద్యం అంటే అర్థం అది, పచ్చడి మీద పద్యం అంటే అర్థం అది. వెల్లుల్లి పెట్టి పొగచిన, కొన్ని నుడికారాలు కొన్ని భాషల్లోనే ఉంటాయండి, కొన్ని జాతుల వారికే తెలుస్తాయండి. ఈ పొగచి అనేది అటువంటిది. పోపు పెట్టడమే అయినప్పటికీ ఆ పొగచి అన్న దాంట్లో ఇంకొక విశేష ప్రక్రియ ఉంది. అది చేసేటప్పుడే చూడాలి. దాన్ని ఏమాత్రం మాడిపోకుండా చూసుకోవాలి. కాస్త వెల్లుల్లి తగిలించాలి, మరీ ఎక్కువ కూడదు. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది. ఉల్లు చేసిన మేలు తల్లి అయినా చేయలేదంటే వెల్లుల్లి గురించే వచ్చింది, నీరుళ్ళిపాయ గురించి కాదు. వైద్యంలో, ఆయుర్వేద వైద్యంలో వెల్లుల్లి చాలా గొప్ప ఔషధం. అసలు పొద్దున్నే పరగడుపున కొంచెం భరించగలిగి ఒక్క వెల్లుల్లిపాయ తినగలిగిన వాళ్ళకి కొవ్వు పెరగదు, షుగర్ రాదు. అందుకే మనకి పచ్చళ్ళలో, కూరల్లో కొన్నింటిలో దాన్ని వెల్లుల్లి పోపు కింద వాడతారు. అది ఆ రకంగా శరీరంలో గడిపోతుంది, ఉపయోగిస్తుంది. అందుకని వెల్లుల్లి పెట్టి పొగచిన పుల్లని గోంగూర రుచిని పొగడగ వశం. గోంగూర పచ్చడి చేయాలంటే తెల్ల గోంగూర కాదు, పుల్ల గోంగూర ఉండాలి. కాస్త పులుపు ఉండకపోతే పచ్చడి రుచిగా ఉండదు, ఇంకా చప్పగా ఉంటుంది అది. మొల్లముగ నూనె వేసుక, అందులో గోంగూర పచ్చడిలో నూనె వేస్తారు తయారు చేసేటప్పుడు. కానీ మనం కలుపుకునేటప్పుడు మళ్ళీ నూనె వేసుకోవాలి. అన్నం పరమాన్నం చేసుకుంటే అందు మీద నెయ్యి వేసుకోవాలి. అందులో నెయ్యి వేయించి అది వేరే విషయం, మళ్ళీ వేసుకోవాలి. ఆ మాత్రం దమ్ము ఉండాలి. మళ్ళీ నూనె వేసుకోవాలి, నెయ్యి కాదు. గోంగూర పచ్చడిలో నూనె వేసుకోవాలి. కొల్లగా భుజింపబోలు. అవసరమైతే రెండోసారి మూడోసారి కలిపాయి. నోటికి రుచిగా తినడానికి లేక ఏమీ అనుభవించకుండా జీవితం ఎందుకంటే పని లేక ఏమైనా ఎవరి సొమ్మైనా దోచుకున్నాం, ఏమైనా అక్రమంగా అనుభవిస్తున్నామా? అలాగే ఈ వారం ఒక మంచి సామెత. గాడిదల సంగీతాన్ని విని ఒంటెల ఆశ్చర్యపోతే ఒంటెల అందాన్ని చూసి గాడిదలు అబ్బురపడ్డాయి అన్నారు. సరిగ్గా ఇవి రాజకీయాల్లోనూ, సాహిత్య సభల్లోనూ, సంగీత సభల్లోనూ రకరకాల వేదికల మీద ఈ మాటలు పనిచేస్తాయి. కొందరు పొగుడుతూ ఉంటారు. ఏముందని పొగుడుతున్నారో ప్రేక్షకులకు అర్థం కాదు. ఆ పాట మనకి నచ్చలేదు, వారు పొగిడేస్తున్నారు. వారి ప్రసంగం మనం విసిగెత్తిపోయి విన్నాం, తర్వాత వాడి ప్రసంగం కోసం ఉన్నాం. కానీ ఈ ముందు అధ్యక్షుడో మరొకరో వారిని పొగిడేస్తున్నారు బ్రహ్మాండంగా. మనకు అర్థం కాదు. అప్పుడే వచ్చింది, గాడిదల సంగీతానికి ఒంటెలు ఆశ్చర్యపోతే ఒంటెల అందం చూసి గాడిదలు అబ్బురపడ్డాయి అన్నారు. గాడిద సంగీతం పాడుతుందా? అది ఒంటరి పెడుతుంటే వినలేక మనం చచ్చిపోతుంటే ఒంటె ఇలా చూసి అందట. మరి అవును, అప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావు అని గాడిదని. మరి ఒంటె అందం, గాడిద సంగీతం రెండు చెప్పాలి. ఇంకా వీరి ప్రసంగము చెప్పాలి, వారి పాట చెప్పాలి. ఇంకా ఇది ఎందుకంటే ముందే పరస్పర ఒప్పందం అంటారు దీన్ని. సభల్లో 3 రకాల డబ్బాలు ఉంటాయి. ఒకటి సొంత డబ్బా, 2 పర డబ్బా, 3 పరస్పర డబ్బా. ఒక ఆయన ఎంతసేపు ఆయన సొంత డబ్బాయే ఎంతసేపు నావి అని చెప్తా, అసలు పుస్తకం మీద మాట్లాడు, ఈయన గురించి ఏం చెబుతూ ఉంటాడు. ఇంకొక ఆయన పరడబ్బా, ఎవరినో ఏదో ప్రయోజనాల కోసం పొగుడుతూ ఉంటారు. అక్కడ నాయకుల్లో ఎవరో వస్తారుగా వాళ్ళని పొగుడుతూ ఉంటాడు. ఇది పరస్పర డబ్బా అంటే ముందే వస్తారు ఇద్దరు. సాధారణంగా ఊరికో ఇద్దరు ఉంటారు ఇలాంటి వాళ్ళు. వీరిద్దరూ ముందే ఒప్పందం. మనం ప్రతి సభకి పెడుతూ ఉంటాం కదా, నేను పొగిడితే బాగుండదు, నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతా. ఇది పరస్పర డబ్బా అంట. ఇదే గాడిదల సంగీతానికి ఒంటెలు ఆశ్చర్యపోతే ఒంటెలు అందం చూసి ఈ గాడిదలు అబ్బురపడ్డాయి. ఈ ధోరణి నుంచి, ఈ మూసకొట్టుడు ధోరణి నుంచి, ఈ రొడ్డకొట్టుడు ధోరణి నుంచి మారాలి. అందుకోసమే ఈ సంగతి. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం. శంకరో వాచ బుద్ధో వాచ అంటూ ఉంటారు. అది ఎలా మారిందంటే ఇది వారి ఉవాచ. ఉవాచ అనేది క్రియాపదం ఒక నామవాచకంగా మారింది. సంస్కృతంలో ఇది క్రియాపదం. ఉవాచ ఊచతుహు ఊచుహు అంటారు. ఉవాచ అంటే అతడు చెప్పాను, ఊచతుహు వారిద్దరూ చెప్పారు, ఊచుహు వారందరూ చెప్పారు. అందుకే మీకు భగవద్గీతలో శ్రీకృష్ణోవాచ, సంజయోవాచ, అర్జునోవాచ, ధృతరాష్ట్రోవాచ అని ఉంటాయి. ఏమిటి వాచ? వాచ అంటే వాచి కాదు, ఉవాచ. సాధారణంగా మనకేమిటంటే ఒక సంప్రదాయం, మనం చెప్తే ఏ విషయాన్నైనా జనం నమ్మరు అనుకున్నప్పుడు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద గ్రంథాల నుంచి ఉటంకింపులు ఇస్తూ ఉంటారు. శంకరోవాచ అండి, బుద్ధోవాచ అండి.
ఈ ఉవాచను వ్యంగ్యంగా కూడా వాడతారు. ఇది వారి ఉవాచ అండి. అంటే అంటే ఏమిటి, సామాన్యుడు ఎవడైనా శంకరాచార్యుల్లాగా ఏదో గొప్పది చెప్పేసి నటిస్తే ఇది వారి ఉవాచ అండి, వ్యంగ్యంగా వాడతారు పత్రికలు. అది పెద్ద చల్లని మాటే, కానీ వారు చెప్పారుగా, ఇంక వారు చెప్తే వారు శంకరోవాచ అంటే ఉవాచ అనే మాట గౌరవనీయ వ్యక్తులకు వాడతారు కాబట్టి మామూలు వాళ్ళు కూడా తనదేదో పెద్ద మాట కింద చెబితే ఇది వారి ఉవాచ అని వ్యంగ్యార్థకంలో కూడా వాడతారు. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి, చిలకమర్తి వారు గణపతి లెవెల్లో ఓ చమత్కారం చేస్తారు. వర్ణించదలుచుకుంటే దేన్నైనా ఎంత గొప్పగానైనా వర్ణించవచ్చు. అందులో గంగాధరుడు ఒక వంట బ్రాహ్మణుడు ఉంటాడు. అతన్ని వర్ణిస్తాడు ఆయన, నువ్వు కావడితో నీళ్లు మోస్తూ ఉంటే గాంధీవం పట్టుకున్నట్టే ఉంటుందయ్యా, నువ్వు పచ్చడి బండి పట్టుకుని పచ్చడి రుబ్బుతూ ఉంటే బలరాముడు నాగలి పట్టుకున్నట్టే ఉందయ్యా, నువ్వు పళ్ళెం పట్టుకుని వడ్డం చేస్తూ ఉంటే సుదర్శన చక్రం పట్టుకున్నట్టే ఉందయ్యా, నువ్వు చిమ్మిల ముద్దలు పెద్ద పెద్దవి మింగుతూ ఉంటే శివుడు విషం మింగుతున్నట్టే ఉంటుంది అన్నాడు చివరికి. అంటే ఆ వర్ణనాశక్తి ఎలా ఉంటుందంటే గణపతి లాంటి నవలల్లో అసలు అవి చదివితేనండి మా ఊహ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది మనిషి భావుక శక్తి ఉంటే, భాషాపరమైన పాండిత్యం ఉంటే దేన్నైనా ఎలాగైనా వర్ణించవచ్చు అనడానికి ఇలాంటి చలోక్తులు మనకి గణపతి నవలలో చాలా కనపడతాయి. ఇలాంటి కొన్ని భాగాలు పాఠ్యపుస్తకంలో పెడుతుంటే పిల్లలు ఆనందంగా చదువుకుంటారు. వాళ్ళు కూడా ఇలాంటి చమత్కారాలు చలోక్తులు నేర్చుకుని తెలుగులోనే చమత్కారాలు పండిస్తారు, గొప్ప రచయితలు అవుతారు. పూర్వం వాళ్ళు అయ్యారు అంటే అలాగే అయ్యారు, అనుకరించక్కర్లేదు, కొత్తవి సృష్టిస్తారు, కానీ మూలం ఉండాలి కదా. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. నిర్లక్ష్యంతో కూడిన ధోరణిని ఇలా అంటారు: ఏ నగుబాటు, బి సరసం, సి వంచన, డి పెడసరం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నగుబాటు అయితే ఏ, సరసం అయితే బి, వంచన అయితే సి, పెడసరం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. నిర్లక్ష్యంతో కూడిన ధోరణిని ఇలా అంటారు: ఏ నగుబాటు, బి సరసం, సి వంచన, డి పెడసరం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నగుబాటు అయితే ఏ, సరసం అయితే బి, వంచన అయితే సి, పెడసరం అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకుల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం: మునుమును ఎట్నుంచి చదివినా మునుమునే వస్తుంది. వరసను మునుము అని కూడా అంటారు. కనుక ఈ ప్రశ్నకు సమాధానం సి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత ఎం పార్వతీదేవి, ప్రగతినగర్, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.